అనుబంధం కూడా జగద్విదితం. అద్భుతం అద్భుతం. అలాగే మీ అనుబంధం కూడా ఇళయరాజా గారితో చాలా చాలా ఎక్కువ. నన్ను క్రియేట్ చేసింది ఆయన కదా సార్. ఎందుకంటే నేను తెలుగులో చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా నేను దాదాపుగా 80 నుంచి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నానండి. ఎలా వచ్చారు అసలు మద్రాసు? నేను రంగూన్ రౌడీ సినిమాలో కృష్ణరాజు గారి చిన్నప్పుడు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు గారి చిన్నప్పుడు, ఇట్లాగా దాసనారాయణరావు గారి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, నీడ సినిమా నుంచి అప్పుడప్పుడు మద్రాసు వెళ్ళటం. ఈ బంధంలో ఏంటంటే మనకి ఓ ఆడది ఓ మగాడు అనే సినిమా ఆయన చేశారు. అంటే ఎలా అంటే సత్తెనపల్లి నుంచి వస్తూ పోతూ ఉండేవాడు? లేదు, నేను విజయవాడ వచ్చేసానండి. అంటే 5వ ఏట నాకు మద్రాసు మకాం ఎక్కడ? మద్రాసు హోటలే. ఓకే, అంటే చిన్నపిల్లలు అడిగేది ఎవరిని తోడు వచ్చేవాళ్ళం? ఎవరు చిన్నప్పటి నుంచి వదిలేశారు మా అమ్మ. ఈ డాడికి వెళ్ళిన ఇంటికి వస్తాడని నమ్మకం వాళ్ళకి. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో డ్రామాలకు వెళ్ళే అలవాటు, ఒక్కడినే ఇంటికి వెళ్ళేవాడిని. సో 5-6 ఏట నుంచే ఈ ఆర్టిస్టులుగా వాళ్ళు కష్టాల్లో చిన్నగా వాళ్ళతో పాటు వెళ్ళి తిరగటం, స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళటం, నేను ఉన్నాను ఈ స్కూల్లో అన్నట్టు. సో ఇట్లాగా చిన్నప్పటి నుంచి ఆ టచ్లో దాసనారాయణరావు గారు మా మదర్ని పిలవటం, నీడ సినిమాలో క్యారెక్టరు. అప్పుడు ఆయన దగ్గర వీడు బాగా పాడుతున్నాడే అని చెప్పి చిన్న రమేష్ గారితో చిన్న 2 సీన్లు క్యారెక్టర్ ఇవ్వటం. సో అప్పటి నుంచి ఆయనతో బంధం, అప్పుడప్పుడు వెళ్ళి కలవటం, మద్రాసుకు రావటం, వెళ్ళటం. 5-6 సినిమాలండి అంతే. 5-6 సినిమాలు. 6వ సినిమానో 7వ సినిమానో ఇది ఓ ఆడది ఓ మగాడు. హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు. 13-14 మీసాలు రాకుండా వచ్చి రాకుండా ఆ క్యారెక్టర్కే నేను పెద్దోడిని అవుతానన్నారు. ఇంకా చిన్న కుర్రోడు అయితే బెటర్ అని కాళ్ళు పట్టుకొని వదలలా దాసరి గారిని. సో దాంతో ఆయన సరిపోనిలే ఇది తగినట్టు చేద్దామని 2-3 సీన్లు క్రియేట్ చేసి ఒక సాంగు, అప్పగింతల పాట, అది బాలు గారు పాడుతున్నారు అన్నయ్య నాకు క్యారెక్టర్. అదే పూజ రికార్డింగ్. అప్పుడు ఆ రోజే విశ్వనాథం గారిని కలవటం, ఆయన దగ్గర ఒక గజల్ పాడి వినిపించడం. మా ఫాదర్ వచ్చి, నేను డ్రామా ఆర్టిస్ట్ అండి, మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు, ఈ పాట యాక్ట్ చేస్తున్న కుర్రోడు వీడే అని పాడదు మనం అని ఆయన పిలిస్తే ఒక గజలు హంగామా బర్పా తోడేసి జో పీలి గులాం అలీ గారిది ఒకటి పాడి వినిపించేటప్పటికి ఈ పాట పాడతావా, నేర్చుకుంటావా అన్నాడు. అట్లాగే సార్ నేర్పారు. ఇవ్వాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది. తల్లిదండ్రులు లేని హీరోయిన్, ఆ హీరోయిన్కి ఒక తమ్ముడు. వీడు పేపర్ వేసి తర్వాత ఈ చెనక్కాయలు అమ్మి అట్లాంటి ఒక చిన్న పొజిషను. ఆ అమ్మాయి టీవీలో ఒక వయలినిస్టు సింగర్. అట్లాంటి ఒక ఫ్యామిలీలో హీరో రేడియో స్టేషన్లో ఇంకొక ఆర్టిస్టు, అతను పెళ్లి చేసుకోవడం అప్పగింతల పాటలాగా ఇది. సో నాకు నేర్పారు. నేను వెళ్ళి ఆ బూతుల్లో నిలబడటం, ఆ గ్లాస్ డోర్స్ల మధ్య ఆర్కెస్ట్రా అక్కడ వాయించడం, అంత కొత్త, తెలియని వయసు 13 ఏళ్ళు. అంతకుముందు పాడిన అనుభవం లేదు, స్టేజీల్లో పాడిన అనుభవం తప్ప. రికార్డింగ్ థియేటర్స్ ఒక చిన్న బెరుకు ఉంటుందిగా, ఆయన మానిటర్ పాడింది రికార్డ్ చేసి వినిపించారు నాకు. వినిపించి కొంచెం భయము వేస్తుంది నీకు, కానీ నువ్వు ఇక్కడ ఉంటే మంచి పొజిషన్కి వస్తావురా అన్నాడు ఆయన. విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, ఆ మహానుభావుడు నోటితో నువ్వు మద్రాసు వస్తే నీకు మంచి లైఫ్ ఉంటుందనే మాట రావటం. అప్పటికి 10వ తరగతి 5 సార్లు అటెంప్ట్ చేశాను తెలుగులో 35 మార్కుల కోసం. మిగతా 0 అనుకోండి. సో ఆ 35కి లెటర్లు రాసేవాడిని మాస్టర్కి, మీరు నాకు 35 మార్కులు వేసినట్టయితే పట్టు వస్త్రం, పట్టు పంచ వస్త్రం అన్నీ కూడా ఇస్తానంటే కూడా 15 వేసేవాడు, అటు ఇటు కాకుండా. ఏమో పుస్తకాలు దానం ఇచ్చి వచ్చా. ఆ 3 నెలల షూటింగ్కి వచ్చేటప్పుడు 10వ తరగతి పుస్తకాలు దానం చేసి వచ్చారు. పాస్ అయినోడికి దానం చేసి, అది ఒక పెద్ద తప్పు జరిగింది అక్కడ. 10వ తరగతి పాస్ అయ్యాడు నాకు తెలియదు. సరే బాగా చదువుకోరా అని ఇస్తే నేను పాస్ అయ్యాను రా అన్నాడు. సరే నీ చేస్తే ఎవరికని కానీ అప్పుడు మద్రాసు ఆయన దగ్గరికి ఆ సినిమా ఫినిష్ చేసి వచ్చా. ఇక్కడ హోటల్స్లో పాడేవాడిని నైట్.
అంబాసిడర్ పల్లవ అని, అప్పట్లో సుదర్శన్, సవేరా హోటల్ 10th ఫ్లోర్లో ఈ పబ్ ఉండేది అనమాట. దాంట్లో ఎవ్రీ థర్స్డే ఇండియన్ మ్యూజిక్ అని. అప్పట్లో ప్రసన్న కుమార్ సర్రాజ్ అని ఒక ఆయన అకార్డిని వాయించే ఆయన బాబురావు అకార్డిను, వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్ 300 రూపాయలకి అక్కడ పాడుతూ ఉండేవారు. ఎవ్రీ వీక్ ఒక షో, 8 o'clock నుంచి 12 దాకా, మధ్యలో ఒక 40 minutes బ్రేక్, 300 రూపాయలు. నాకు విశ్వనాథం గారి దగ్గర పనిచేస్తున్నాను కానీ డబ్బులు రావు. ఓకే. రోజు ఈ ఓచర్ సంతకం తీసుకునేవాడు మేనేజరు. ఒకవేళ అటెండెన్స్ ఏమో అనుకున్నా నేను. ఓకే. అది బేట ఆట, కన్వీనియన్స్. అప్పట్లో 18 రూపాయలు 20 రూపాయలు ఉండేది. అది ఆయన అకౌంట్కి వెళ్తుందని నాకు సంవత్సరంన్నర తర్వాత కానీ తెలీదు. అయ్యయ్యో. రోజు టెన్షన్కి వెళ్ళి అది పేపర్ అని నేను వాళ్ళు వచ్చాను అని సంతకం చేసి మ్యూజిషియన్స్ అందరికీ ఆకు ఒక్కలు తేవటం, వాచ్మెన్ కొట్టేవాడు నన్ను. వాడు మలయాళీ, నేను తెలుగు. ఐఎమ్ ప్రసాద్ తబలా అసిస్టెంట్. ప్రసాద్ లీఫ్ గ్రీన్ లీఫ్ పాన్. తమిళ్ తెలియదు కదా నాకు. బీడా అంటాం రాదు, బెత్తల అంటాం రాదు. ఓకే. వాడు 2-3 సార్లు వేసి ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకోండి, ఒకడు పీకేవాడు, అక్కడే ఉండేవాడిని. ఓ పావు గంట తర్వాత చూసి ఎన్నాడా ఉసురు ఎడుకరా అంటే నా ప్రాణం తీస్తున్నాడు ఎవరైనా. ప్రసాద్ అసిస్టెంట్, ఎంఎస్వి అసిస్టెంట్ ప్రసాద్ తబలా, ఆస్క్డ్ మీ గ్రీన్ లీఫ్ పాన్ సరే పో అని పంపించేవాడు. వీడిని దాటి ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు వదిలేవాడు కూడా, సెకండ్ వాచ్మెన్. వాడికి సర్ది చెప్పి తల ప్రాణం తొక్కొచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి రికార్డింగ్ డోర్లు మూసేవాళ్ళు. అయ్యో. రికార్డింగ్ స్టార్ట్ అయ్యేది. అలా కొన్నిసార్లు ఇష్టమైన పని కష్టమైనా కూడా అడ్జస్ట్మెంట్. ఆ వెళ్ళిన పర్పస్ సాల్వ్ అయ్యేది కాదు. ఏమిరా ఇంత లేట్ చేసావు, ఇప్పుడు ఎందుకు భోజనం టైం అయింది వేసుకోము అని వాళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్స్. ఇట్లాగ మధ్యాహ్నం పూట రికార్డింగ్ అవుతుంటే కాళ్ళు చేతులు నొక్కడం మ్యూజిషియన్స్కి. అట్లాగా అది పని అక్కడ ఉండాలి, అది చూడాలి అనే తపన, నేర్చుకోవాలి. ఓకే. అసలు ఏంటి మ్యూజిక్, రికార్డింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటి, ఒక సాంగ్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేస్తున్నారు, అసలు కంపోజింగ్ ఎలా చేస్తున్నారు, ఒక సాంగ్కి లిరిక్ ఎలా ఇస్తున్నారు, డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు సిచ్యువేషన్. అప్పుడు క్లాసికల్ టచ్ ఇదంతా ఏం లేదు. నేను నేదురుము కృష్ణమూర్తి గారి కాలేజీలో సంగీతం నేర్చుకున్నాను కాబట్టి సంగీతం అలవాటు ఉంది. 4 ఏళ్ళు సినిమాటిక్ పద్ధతులు నేర్చుకోవటానికే ఇదంతా. సినిమాటిక్ సంగీతం ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. అంతకుముందు ఆర్టిస్ట్గా వేసిన 13-14 ఏళ్ళు అంటే అటు ఇటు కాని వయసు. చిన్న పిల్లవాడి క్యారెక్టర్లు రావు, హీరో అవ్వలేము, అవడానికి ఛాన్సెస్ లేము, పొట్టేవాళ్ళం. సో ఇది మనం ఇది ఎందుకు పిలిచాడో ఆయన ఎందుకు అన్నాడో దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామనే ఆశ కలిగి ఒక 3-4 monthsలో స్వరం రాయటం నేర్చుకున్నా. అంటే ఒక పాట తానని నానా సాగప మగరిస తానని నానా సని రా స, ఈ తాళం అనేది బార్ కౌంటింగ్ అంటారు దాన్ని. సో తకదిమ్మి తకచెను తకదిమ్మి తకచెను తకదిమ్మి స్లో బార్సు, ఫాస్ట్ బార్సు, ఆ కౌంట్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక 6 months పట్టింది అక్కడ విశ్వనాథం గారి దగ్గరే. అది ఇవాళ నాకు సింగర్గా చాలా ఉపయోగపడింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి ట్యూన్ పాడగానే నేను రాసేస్తా, తర్వాత ఆయన తప్పు చెప్పినా కూడా నేను పాడినిపిస్తాను, రికార్డ్ చేస్తా చిన్న వాక్మ్యాన్లో. సార్ మీరు పాడినిపించింది ఇదే కదా సార్, యా సారీ అంటారు. సో నేను నోట్ చేశాను, యాజ్ వెల్ సాంగ్ కూడా రికార్డ్ చేశాను సార్. ఒక్కసారి మనం వినగానే ఫాస్ట్గా పాడతాడు మనం అనే పేరు రావడానికి కారణం స్వరం తెలియటం. ఇప్పుడు ఆయన ఏకసంధాగ్రాహి మహానుభావుడు, ఆయనలాగా బాలుగారు లాగా అందరికీ ఆయన పాటని 1-2 సార్లు వినగానే పాడేస్తాడు. వినికిడి జ్ఞానం ఆయనకు ఆసక్తి ఇచ్చాడు. నాకేమో స్వరం, నేను స్వరం రాస్తాను, చిత్రగారు రాస్తారు, వాణి జయరామ్ గారు స్వరం రాస్తారు, శంకర్ మహాదేవన్ రాస్తారు. కొంచెం ఈ బ్యాచ్ అంతా కూడా ఎటువంటి కష్టమైన పాట అయినా కూడా అటెండెన్స్ ఫుల్గా అక్కడే ఉంటుంది కాబట్టి మన కాన్సన్ట్రేషను కొంచెం ఫాస్ట్గా పాడతారనే మాకు అందరికి పేరు ఇక్కడ. సో దానికి ఉపయోగపడింది విశ్వనాథం గారి దగ్గర. కాకపోతే అక్కడ ఏంటంటే
ఎదగనివ్వల. ఒక అసిస్టెంట్ పిలిచి చెప్పాడు, ఆ రోజు స్వరం రాస్తే బాగా పొగిడాడు విశ్వనాథం గారు. ఏయ్ తంబి, తెలుగు పై బాగా రాస్తూ ఉండాడు అని చెప్పేసి బాగా అప్రిషియేట్ చేసి, అలాగే రాయి అన్నాడు. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్గా ఉన్నాడు అక్కడ. ఇంకోసారి స్వరం రాస్తే ఇక్కడ ఉండవు, విజయవాడ వెళ్ళిపోతామని, ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం సరిగ్గా రాయినట్టు. వాళ్ళు మహానుభావులు ఎందుకు అనుకుంటాం. విశ్వనాథం గారు టక్కన పట్టేశాడు. నేను ఇంక రాయలేదు సార్ అన్న. కళ్ళు చదివేశాడు ఆయన. ఒక వారం తర్వాత స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు వాడిని పిలువ, ఆ తెలుగు అబ్బాయిని, భయపెట్టినారా, భయపడవద్దు, భయపడినట్టు నటించు, పని నేర్చుకో, ముందుకు వస్తావు అని వెళ్ళిపోయాడు. అంటే మనం అనుకుంటాం వాళ్ళకేం తెలియదని, అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళన్నీ గమనిస్తున్నారు అనేది. ఆ మాట విన్న తర్వాత ఓహో, సమయానుకూలంగా నువ్వు సందర్భోచితంగా వ్యవహరించి కార్యం సాధించు అనేది చెప్పగానే చెప్పేశాడు ఆయన. సో ఆయన దగ్గర 1.5 years 2 years ఉన్నంతకాలం హోటల్స్లో పాడేవాడిని. పనిచేసిన